సంక్షోభ సమయాల్లో పెద్దన్నగా ఆదుకున్న భారత్ను పక్కన పెట్టి భారత సైన్యం వెనక్కు వెళ్లిపోవాలంటూ మాల్దీవుల కొత్త అధ్యక్షుడు ఆదేశాలిచ్చారు. ఆర్థికంగా ఆదుకుంటున్న భారతీయులపైనే అసహ్యకర విమర్శలు చేశారు ఆ దేశ మంత్రులు. ఆ తర్వాత వారిని తప్పించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అసలు నరనరాన భారత వ్యతిరేకతను నింపుకున్న మొయిజు అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఆ దేశం వ్యవహార శైలి మారిపోయింది. ఇదే సమయంలో తన స్థాయికి మించి ఖర్చు చేస్తున్న మాల్దీవులు తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతోందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ప్రస్తుతం $512 మిలియన్ ఉన్న మాల్దీవుల వార్షిక రుణ సేవల అవసరాలు 2026 నాటికి $1.07 బిలియన్ చేరతాయని మాల్దీవులు, నేపాల్, శ్రీలంక వ్యవహారాలు చూసే ఫారెస్ హెడ్జ్ హార్డర్ జేర్వోస్ హెచ్చరించారు. మాల్దీవులు ఆర్థిక పరంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని ఆయన ఎక్స్లో తెలిపారు. సంక్షోభాన్ని నివారించడానికి పలు ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని ఆయన నొక్కి చెప్పారు. దేశ బహిరంగ రుణాలు జీడీపీలో దాదాపు 110% మేర ఉందని మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు నుంచి హెచ్చరికలు రావటం గమనార్హం. మాల్దీవుల ఆదాయానికి ప్రధాన వనరు పర్యాటకం. కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా పర్యాటక రంగం కుదేలైంది. గతేడాది నుంచి క్రమంగా కోలుకుంటున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన మొయిజు ప్రభుత్వం కారణంగా మళ్లీ సంక్షోభం దిశగా వెళ్తోంది. ముఖ్యంగా చైనా అంటకాకేందుకు భారత్తో కోరికయం తెచ్చుకుంది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనలపై మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ దేశ పర్యాటకానికి తీవ్ర నష్టం కలిగించాయి. బాయ్కాట్ మాల్దీవులకు భారతీయులు పిలుపునివ్వడంతో అక్కడికి వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పర్యాటక రంగం ఆదాయం గతేడాది చివరి నుంచి తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.